ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ప్రేమ మరియు అనుమానం. ఈ రెండు భావాలు మన జీవితాలను, మన సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూద్దాం. ప్రేమ యొక్క మహత్వం మనందరికీ తెలుసు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమలో ఈర్ష్య ఉండదు, అది గొప్పలు చెప్పుకోదు, అది అహంకారంగా ఉండదు, అది అమర్యాదగా ప్రవర్తించదు, స్వార్థాన్ని కోరుకోదు, త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకోదు. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషించక సత్యమునందు సంతోషించును. ఇది అన్నిటినీ భరిస్తుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ ఆశిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఈ మాటలు ప్రేమకు ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇస్తున్నాయి. ప్రేమ అనేది కేవలం ఒక భావన కాదు, అది ఒక చర్య, ఒక జీవన విధానం. అది మనల్ని ఉన్నతంగా ఉంచుతుంది, ఇతరులతో మన సంబంధాలను బలపరుస్తుంది. ప్రేమ ఉన్న చోట క్షమ ఉంటుంది, సహనముంటుంది, దయ ఉంటుంది. అనుమానం సంబంధాలకు పెనుశాపం. అయితే ఈ ప్రేమకు పూర్తిగా విరుద్ధంగా పనిచేసేది ఒకటి ఉంది, అదే అనుమానం. అనుమానమనేది దైవిక సంబంధాల లక్షణాలకు పూర్తిగా వ్యతిరేకం. నమ్మకం మరియు విశ్వాసం మన జీవితంలో ఆనందాన్ని, బలాన్ని తీసుకువస్తాయి. సంబంధాలు అత్యధిక బలం పొంది ఎదుగుతాయి. కాని అనుమానమనేది సంబంధాలను కుంటుపడేలా చేస్తుంది, సాధారణంగా వాటిని నాశనం చేస్తుంది. మీరు గమనించారా? మనం ఎవరినైనా అనుమానించడం మొదలుపెడితే ఆ సంబంధంలో పగుళ్లు రావడం మొదలవుతాయి. నమ్మకం లేనిచోట ప్రేమ నిలబడదు. చిన్న చిన్న అనుమానాలు కూడా కాలక్రమేణా పెద్ద అగాధాలుగా మారతాయి. ఒకరిపై ఒకరు నమ్మకం లేనప్పుడు కమ్యూనికేషన్ దెబ్బతింటుంది, దూరం పెరుగుతుంది, చివరకు సంబంధం పూర్తిగా తెగిపోతుంది. మన ప్రార్థన: ప్రియమైన దేవా, ఎల్లప్పుడూ నమ్మిక లేకపోవడం మరియు ఇతరుల ఎడల అనుమానం కలిగి ఉండటమనేది మన సంబంధాలను పాడుచేస్తున్నాయని నేను అర్థం చేసుకున్నాను. ఇతరులకు నా హృదయాన్ని ఎలా తెరవాలో నాకు చూపించండి. ప్రతి పరిస్థితిలో ఉత్తమమైన దానిని నమ్మడం నాకు నేర్పించండి. నాకు అన్నిటినీ తాళుకునే శక్తిని, అన్నిటినీ నమ్మే విశ్వాసాన్ని, అన్నిటినీ నిరీక్షించే ఆశను, అన్నిటినీ ఓర్చుకునే ఓర్పును ప్రసాదించండి. ముగింపు: అనుమానం మన జీవితాల నుండి సంతోషాన్ని దూరం చేస్తుంది, సంబంధాలను బలహీనపరుస్తుంది. కాని ప్రేమ, విశ్వాసం మరియు నమ్మకం మనకు శాంతిని, ఆనందాన్ని, బలమైన బంధాలను అందిస్తాయి. ఈ రోజు నుండి మనం ప్రేమను ఎంచుకుందాం. అనుమానాన్ని విడిచిపెట్టి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని పెంచుకుందాం. అప్పుడు మన జీవితాలు, మన సంబంధాలు మరింత అందంగా, బలంగా మారతాయి. మీరు ఈ విషయంలో ఎలా భావిస్తున్నారు? అనుమానం నుండి బయటపడి ప్రేమను స్వీకరించడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు?